హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ రోజు కూడా ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్ ని మీ ముందు తీసుకొచ్చా. ఇందులో ఉన్నటువంటి మ్యాథ్స్ ని మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్లియర్ గా చూడండి. వాడు గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్ పేపర్ లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ ఆ ప్రశ్న యొక్క ఏరియా వరకు మాత్రమే టచ్ చేయడం జరుగుతుంది. మీకు నేను త్వరలో కాన్సెప్ట్ వైజ్ గా వీడియోస్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. వీక్లీ వన్స్ లైవ్ సెషన్ కూడా ఖచ్చితంగా పెడతాను. సో ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చాలా క్లియర్ గా వినండి. మొదటి ప్రశ్న 26 అనగా మిగతా సబ్జెక్టులు కాకుండా మ్యాథ్స్ అనేది 26వ ప్రశ్న నుండి ప్రారంభమైంది. అయితే ఇందులో మొదటి ప్రశ్న 18 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్ల కొలతలు కలిగిన ఒక క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనంని కరిగించి 4 సెంటీమీటర్ల అంచు కలిగిన చిన్న సమఘనాలుగా తయారు చేస్తారు. ఒక చిన్న సమఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము మరియు అసలు క్యూబాయిడ్ యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి అన్నాడు. సార్ సింపుల్ గా ఆలోచిద్దాం. చూడండి, 2D 3D వీటిని వితౌట్ ఫార్ములాతో నేను చేసే మీరు చేయగలిగేటట్టు నేను ఖచ్చితంగా మిమ్మల్ని తయారు చేస్తా. ఆ కాన్సెప్ట్స్ మీకు వీడియో రికార్డెడ్ గా పెట్టినప్పుడు కానీ లైవ్ లో పెట్టినప్పుడు కానీ మీరు చూడొచ్చు. ఇందులో ఎల్ అండ్ బి అండ్ హెచ్ అండ్ ఇందులో ఏ, ఈ 4 ఒకసారి చూడండి. మొదటిది 18, తరువాతది 12, తరువాత 8, ఏ వచ్చేసరికి 4. ఇందులో అన్ని కామన్ గా దేని చేత క్యాన్సిల్ అయితే వాడు రేషియో అడిగినప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అన్ని 2 చేత అవుతున్నాయి. ఇది 2కి 9 టైమ్స్, 6 టైమ్స్, 4 టైమ్స్ అండ్ 2 టైమ్స్. సో ఏ అనేది దానికి సంబంధించింది. ఇప్పుడు క్యూబాయిడ్ కి సంబంధించింది ఇదే కాబట్టి మనకి ఇక్కడ చూడండి సంపూర్ణతల వైశాల్యం కూడా మాట్లాడాడు. సమఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యం 6a² ఈజ్ టు అసలు క్యూబాయిడ్ దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. ఎస్, ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 ఫస్ట్ a² వచ్చేసరికి 6, ఈ 2 చేత క్యాన్సిల్ చేస్తే 2కి ఇది 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ a² అంటే 2² ఎంత 4 అంటే 3 ఇంటూ 4 ఈజ్ టు 9 ఇంటూ 4 ఎంత 9 ఇంటూ 6 ఎంత 54. అదేవిధంగా 6 ఇంటూ 4 ఎంత 24. అదేవిధంగా 9 ఇంటూ 4 ఎంత 36. వీటిని మనం ప్లస్ చేసినట్లయితే ఇది 10, 14 అండ్ ఇక్కడికి వచ్చేసరికి 114. ఎస్, ఇది క్యాన్సిల్ చేసేటప్పుడు ఫస్ట్ 3 చేత 3 3 9. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 3 9 పోతుంటే 2 ఉంటుంది. 3 8 24, 2 రెళ్ళు 4, 2 19 38. అల్టిమేట్ ఆన్సర్ 2:9. ఆన్సర్ క్లియర్. కాన్సెప్ట్ అర్థమవుతుందా? తరువాత ప్రశ్న ఒకసారి చూడండి. తరువాత ప్రశ్న, ఆశిష్ మరియు కిరణ్ అనే 2 స్నేహితులు నెలవారీ ఆదాయాలు వరుసగా చూడండి. ఇక్కడ ఆదాయాల నిష్పత్తి ఎవరెవరు? ఆశిష్ అండ్ కిరణ్. ఆశిష్ అండ్ కిరణ్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆదాయాల నిష్పత్తి 5:8. 5:8 ఉన్నాయి. వారు ప్రతి నెల చూడండి, ప్రతి ఒక్కరూ ప్రతి నెల 75,000 ఆదా చేశారు. ఆదా అంటే పొదుపు, సేవింగ్ గురించి తర్వాత మాట్లాడదాం. వారి నెలవారీ వ్యయాల నిష్పత్తి అంటే ఖర్చులు. సో వ్యయాల నిష్పత్తి వాడు 2:4 అన్నాడు. దాన్ని క్యాన్సిల్ చేసి మనం ఇక్కడ వ్యయాల నిష్పత్తి క్యాన్సిల్ చేసి 1:2గా నేను రాస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఆదాయం, ఇది ఖర్చు, తీసివేస్తే వచ్చేది పొదుపు. ఇక్కడ పొదుపు కామన్ గా ఎంత ఉంది? 4 పార్ట్స్. ఇక్కడ ఎంత ఉంది? 6 పార్ట్స్. కానీ ఇద్దరు కూడా ఈక్వల్ గా పొదుపు చేశారు. అంటే ఈ 2 ఈక్వల్ గా డిఫరెన్స్ లేదు కాబట్టి, డిఫరెన్స్ ఈక్వల్ గా లేనప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే, చాలా క్లియర్ గా వినండి. డిఫరెన్స్ ఈక్వల్ గా లేనప్పుడు
మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3. మరి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఆదాయాల నిష్పత్తిని మనం ఎలా రాయొచ్చు అంటే 1 into 5 5:1 into 8 8 గా రాయొచ్చు. అదేవిధంగా 3 చేత వ్యయాల నిష్పత్తి ఏమవుతుంది సార్ అంటే 3 into 1 3 అవుతుంది, 3 into 2 6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత తగ్గింది సార్ అంటే మనకి 2 తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది సార్ అంటే ఇక్కడ కూడా 2 parts తగ్గింది. ఇప్పుడు ఈక్వల్ గా తగ్గింది కదా, ఆ తగ్గినటువంటి 2 parts దేనికి సమానము? 75,000 రూపాయలకి సమానం. 75,000 రూపాయలకి. అయితే వాడు ఫైనల్ గా అడిగింది ఏంటంటే ఆసీస్ ఆదాయం ఎంత, ఆసీస్ యొక్క ఆదాయము 5 వాటాలు ఎంత అంటున్నాడు. 5 వాటాలు ఎంత? ఎక్కువ ఆవేశం పడి దీన్ని క్యాన్సిల్ చేస్తే కష్టం అయిపోయే అవకాశం ఉంది. చూడండి 2 చేత 0 మాత్రమే కొడుతున్నా, 2 5ల 10. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ లో డైరెక్ట్ గా చేసేవచ్చు. 5 5లు ఎంత? 25. సో 75 ఇంటూ మనకి 25 కావాలి. అంటే 25 5లు 125 12, 25 7లు 175 ప్లస్ చేస్తే ఎంత సార్ అంటే 187. మర్చిపోకుండా ఇక్కడ 2 సున్నాలు ఇలా పెట్టామనుకోండి, అప్పుడు 187,500 రూపీస్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ క్లియర్. కాన్సెప్ట్ ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తరువాత ప్రశ్న ఒకసారి గమనించండి. ఇప్పటి నుండి 8 సంవత్సరాల క్రితం ఒక అమ్మమ్మ వయస్సు ఆమె మనవరాల వయస్సుకు 13 రెట్లుగా ఉంటుంది. ఇక్కడ అమ్మమ్మ మనవరాలు ఇద్దరున్నారు. అమ్మమ్మ మరియు మనవరాలు అని 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు ఇప్పటి నుండి 8 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడినప్పుడు 13:1గా ఉంది. అదేవిధంగా ఇప్పటి నుండి 12 సంవత్సరాల తరువాత అయితే, అంటే 12 సంవత్సరాల తరువాత అయితే ఎన్ని రెట్లు ఉంది? 3 రెట్లు ఉంది. అంటే 3:1. ఎస్. ఇలా చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అమ్మమ్మైనా మనవరాలైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత చిన్న వ్యక్తి అయినా కొన్ని సంవత్సరాల తరువాత, ఒక 4 సంవత్సరాల తర్వాత అన్నాడు అనుకోండి, ఇద్దరికి 4 సంవత్సరాలే పెరుగుతాయి. పెద్ద వ్యక్తి కదని ఎక్కువ సంవత్సరాలు పెరగడము, చిన్న వ్యక్తి కదని తక్కువ సంవత్సరాలు కాదు. అంటే ఈ గ్యాప్ ఎలా ఉండాలి సార్ అంటే ఈక్వల్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఈక్వల్ గా ఉందా? లేదు. ఎప్పుడైతే గ్యాప్ ఈక్వల్ గా లేదో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 12. మరి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 2. జనరల్ గా ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ చేశాం కదా, ఆ విధంగా. కానీ ఇంకా చిన్నది చేసుకోవాలంటే ఈ 2 దేని చేత క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. 2 చేత ఇది 1 పోతుంది, ఇది 2 చేత 6 పోతుంది. సో ఇప్పుడు మనం 8 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడే నిష్పత్తి 1 into 13 అవుతుంది. అదేవిధంగా 1 into 1 1గా మారుతుంది. 12 సంవత్సరాల తరువాత గురించి మాట్లాడేటప్పుడు 6 3 18 అవుతుంది. అదేవిధంగా 6 1 6 అవుతుంది. ఇక్కడ గ్యాప్ చూడండి ఎంత పెరుగుతుంది? 5 వాటాలు పెరిగింది. మరి ఇక్కడ గ్యాప్ ఎంత పెరిగింది? 5 వాటాలు. అంటే ఎన్ని వాటాలు పెరగడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఈక్వల్ గా పెరగడం ఇంపార్టెంట్. ఇక్కడ 5 వాటాలు దేనికి సమానము చూడండి. 8 సంవత్సరాల క్రితానికి 12 సంవత్సరాల తరువాతకి గ్యాప్ ఎంత సార్ అంటే 20 సంవత్సరాలు. ఇప్పుడు నీ వయసు నువ్వు తీసుకో. ఎగ్జాంపుల్ గా నీకు ఇది అర్థం కాకపోతే, ప్రస్తుతం నీ వయసు ఎంత ఉందో నీ 8 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది, 12 సంవత్సరాల తరువాత ఎంత ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ మీరు గమనించినట్లయితే ఎప్పుడు ఒకటి క్రితము మరొకటి తరువాత ఉంటే ఆ రెండింటిని మనం ప్లస్ చేయవలసి ఉంటుంది. అప్పుడు 20 సంవత్సరాలుగా మారుతుంది. అంటే 5 వాటాలు 20 సంవత్సరాలు అయితే ఎవరి వయసు కావాలి? వాడికి భేదం కావాలి. ఇది చాలా అద్భుతమైన విషయం. భేదం ఎప్పుడూ సమానము. 2 వ్యక్తుల వయసుల మధ్య భేదం ఇప్పుడు ఎంత ఉందో
5 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందో అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత అంతే ఉంటది, 10 సంవత్సరాల క్రితం కూడా అంతే ఉంటుంది వాళ్ళు జీవిస్తున్నంత వరకు. అయితే ఈ గ్యాప్ ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, ఎంత అవుతుంది 12. కొన్ని ఇక్కడ తీసుకుంటే ఎంత అవుతుంది 12. అంటే అల్టిమేట్ గా ఈక్వల్ కాబట్టి 12 వాటాలి అంత. 5 ఒకట్లు పోతుంది, 5 4లు 20, 12 4ల అల్టిమేట్ గా 48 సంవత్సరాలు వారి ఇరువురి మధ్య గ్యాప్, వయస్సు భేదము. కాన్సెప్ట్ అర్థం చేసుకోగలుగుతున్నారా? తరువాత ప్రశ్న ఒకసారి గమనిద్దాం, చాలా క్లియర్ గా వినండి. ఎస్, క్యూబ్స్ కి సంబంధించినటువంటి ప్రశ్న. క్యూబ్స్ కి సంబంధించినటువంటి ప్రశ్న అబ్జర్వ్ చేస్తే 16 క్యూబ్ మైనస్ 10 క్యూబ్ యొక్క విలువ ఎంత? 16 క్యూబ్ చేయడం మనకి వచ్చు. క్యూబ్స్ యొక్క షార్ట్ కట్స్ నేను మీకు ఖచ్చితంగా క్లాస్ లో చెప్తాను. అదేవిధంగా 10 క్యూబ్ అయితే నేను చెప్పక్కర్లేదు, మీరే డైరెక్టర్ గా 1000 గా రాసిస్తారు. ఆ రెండింటి మధ్య భేదం అడిగాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనంత సులభం ఇంకేం లేదు. మీరు ఇప్పుడు 16 యొక్క క్యూబ్ ఎంత ఉంది, అదేవిధంగా 10 యొక్క క్యూబ్ ఎంత ఉంది, ఆ రెండు కనుక్కొని తీసివేసుకొని టైం వేస్ట్ చేసుకుంటే సమయం వృధా. ఆన్సర్ వస్తుంది కానీ సమయం వృధా. మరి ఏం చేయాలి సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, 16 క్యూబ్ వాల్యూ ఎంతో నీకు అనవసరం. వాల్యూ ఎంత అనేది నీకు అనవసరం. యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి 6 క్యూబ్ యొక్క యూనిట్ ప్లేస్ లో కూడా 6 ఉంటుంది. అదేవిధంగా 10 క్యూబ్ యొక్క యూనిట్ ప్లేస్ 0 ఉంటుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా 6 ఉంటుంది. ఆప్షన్ లో యూనిట్ ప్లేస్ 6 ఉన్నది. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ క్లియర్. చూడండి సార్, ప్రతిదానికి అలా ఉండదు కదా సార్ అంటే దానికి ఇంకొక మెథడ్ ఉంటుంది. నేనేం చెప్పాను మీకు, ఈ ఎగ్జామ్ పేపర్ వరకు నేను మీకు అనాలిసిస్ చేస్తాను సార్. వెంటనే మనకు డౌట్, ఇలాంటిది వేరేగా ఉంటే మరి ఎప్పుడు చేస్తా, ఎప్పుడు సార్ మాట్లాడతాం అంటే నేను క్లాస్ లో మాట్లాడతాను. ఈ చాప్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు సింప్లిఫికేషన్ గురించి మీకు చాలా టెక్నిక్స్ చెప్పాలి. సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క దాన్ని ఏ విధంగా ఉపయోగించాలని చెప్తున్నా. ఇక్కడే మీరు నెంబర్ డిజిట్ అనేది ఒకటి వాడుకోవచ్చు. నెంబర్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్ ని కూడా వాడుకోవచ్చు. కాబట్టి నెంబర్ డిజిట్ అనే కాన్సెప్ట్ కంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది. మరి ఎందుకు సార్ నెంబర్ డిజిట్? ఈ కాన్సెప్ట్ లో ఆర్ అనేది ఎక్కువ నెంబర్లకు ఉన్నప్పుడు నెంబర్ డిజిట్ ను వాడుకోవాలి. అది ఎలా సార్ అనేది మనం క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ తరువాత ప్రశ్న ఒకసారి గమనించండి. ఒక బాస్కెట్ బాల్ జట్టు వరుస మ్యాచ్ల్లో సాధించిన పాయింట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 17, 2, 7 సంథింగ్ మధ్యగత విలువ ఎంత సార్? ఇక్కడ మనకి విడివిడిగా ఇచ్చినటువంటి రాసులకి మధ్యగతము, బాహుళకము, సగటు ఇలా 3 రకాలు అడుగుతాడు. ఒకటి సగటు, మధ్యగతము, బాహుళకము. సార్ ఏంటి సార్ ఇది అంటే మధ్యగతం అంటే అర్థం ఏంటి అంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమములో ఇచ్చిన రాసులని రాసినప్పుడు మధ్య రాసే మధ్యగత రాశి అవుతుంది. అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 5, 7 ఇలా ఇచ్చామనుకోండి, ఇప్పుడు మధ్యగత ఏమవుతుంది? 3 అవుతుంది. ఒకవేళ 1, 2, 3, 5 ఇలా ఇచ్చామనుకోండి, ఇప్పుడు మధ్యగత రాశి ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాశులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మధ్యలో రాశి లేదు కాబట్టి ఈ రాశికి మధ్యలో ఉండేది మధ్యగతం అవుతుంది. అప్పుడు 2 + 3/2 ఈ రెండింటి యొక్క సరాసరి అనేది ఈ రాశుల యొక్క మధ్యగతం అవుతుంది. అయితే ఇక్కడ ఎన్ని రాశులు ఉన్నాయి అనేది మనం చూసుకుంటే అప్పుడు మనం మధ్యగతం కనుక్కోవడం ఈజీయే కాదో చూద్దాం. ఓకే, ఫస్ట్ 1, 2 రాసిన నెంబర్ని కొట్టేస్తే ఈజీగా చేసుకోవచ్చు. 1 లేదు, 2, 3, 4 కొట్టడం వల్ల మనకు తెలిసింది మిగిలిందని. ఎస్ సార్, ఇలా అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవడం అనేది మీరు మీ దృష్టిని బట్టి మీ వేగాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ముందు ఇలా ఆరోహణ క్రమంలో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ చివర ఇలా కొట్టుకుంటూ పొండి. ఇలా కొట్టుకుంటూ వెళ్తే మధ్యలో ఏ రాశి ఉందో చూసుకోండి. ఇదే
మధ్యగతం మనకు కావాల్సినటువంటి ఆన్సర్. మధ్యగతం. ఎస్. ఓకే, కాన్సెప్ట్ అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12% మరియు 13% అను వరుస డిస్కౌంట్లు ఏ ఒకే డిస్కౌంట్ కి సమానం? చాలా క్లియర్ గా చూడండి సార్. క్యాలిక్యులేషన్ ని పెంచుకోవటం అనేది చాలా తప్పు. తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ -12%, అదేవిధంగా -13%, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 13 156/100 అంటే -25% ప్లస్ 1.56%. ఇది ప్లస్, ఇది మైనస్. -23.44. ఇక్కడ మైనస్ అంటే డిస్కౌంట్ అని చెప్పడానికి మైనస్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మరి మైనస్ లేవనకండి. డిస్కౌంట్ తగ్గింపు అని చెప్పడానికి మైనస్. ఈ ప్రొసీజర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే -x -y ప్లస్ xy/100 ఈ కాన్సెప్ట్ ని డైరెక్ట్ గా మనం వాడేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ కి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్, ఒక రైలు కారు కంటే 60% వేగంగా ప్రయాణించగలదు. రెండు ఒకే సమయంలో పాయింట్ ఏ నుండి ప్రారంభమై 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయింట్ బికి చేరుకుంటాయి. కాగా స్టేషన్ లో ఆగడం వలన రైలు 20 నిమిషాల సమయం కోల్పోతుంది, అంటే వెనకబడుతుంది. కారు వేగం ఎంత? ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి రైలు, ఇంకొకటి కారు. ఇలా రెండు రకాలు ఉన్నాయి వాహనాలు. ఇందులో ఫస్ట్ ఏమంటున్నాడు చూడండి. ఒక రైలు కారు కంటే 60% ఎక్కువ. కారు కంటే అంటే ఇది ఒకవేళ 100 kmph వేగంతో వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇది 160 kmph వేగంతో వెళ్తుంది. 160 kmph వేగంతో వెళ్తుంది. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 2 8 16, 2 చేత 2 5 10. ఒకటి గుర్తుపెట్టుకోండి, దూరాలు సమానమైతే రెండు 60 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. దూరాలు సమానమైనప్పుడు ఇవి వేగాల నిష్పత్తి. కాలాల నిష్పత్తి అనేది ఏమవుతుంది సార్ అంటే ఇది విలోమ నిష్పత్తి అవుతుంది. అంటే ఇది 5:, ఇది 8 అవుతుంది కాలాల నిష్పత్తి. ఎప్పుడు సార్ ఇలా విలోమం అవుతుందంటే దూరము సమానమైనప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనేది నేను ఈ బిట్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా పెద్ద, అంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇది నేను క్లాస్ చెప్తున్నప్పుడు, ఏ చాప్టర్ సంబంధించిన క్లాస్ చెప్తున్నప్పుడు ఆ చాప్టర్ కి ఒక్కొక్క మోడల్ కి మాత్రమే ఒక్కొక్క వీడియో తీసుకుంటాను. కాబట్టి పూర్తి వివరించే ప్రయత్నం చేస్తా. అయితే అక్కడ గుర్తుపెట్టుకోండి, ఆగడం వల్ల రైలు యొక్క సమయం ఎంత ఎక్స్ట్రా అయిపోయింది? రైలు యొక్క సమయము ఎంత ఎక్స్ట్రా అయిందో చూడండి. ఎస్, ఇక్కడ కాలం, అంటే కారు అని కాదు, కాలం. ఇక్కడ చూడండి, ఈ కాలాల మధ్య గ్యాప్ ఎంత? 3 వాటాలు ఎంత అంటే 3 వాటాలు 20 నిమిషాలు. 20 నిమిషాలు. అయితే దేని యొక్క వేగం అడిగాడు? కారు వేగం. కారు యొక్క కాలం ఎంత? 8 వాటాలు. 8 వాటాలు ఎంత? 8 × 20, 8 × 16, 160. 160/3 అనేది నిమిషాలలో ఉంది. నిమిషాల సెకండ్ల చూడండి, ఇక్కడ నిమిషాలు. అంటే దీన్ని ఇంకా ఇంటూ 60 చేశాను అనుకోండి, ఇంటూ 1/60 చేస్తే గంటల్లోకి మారుతుంది. 0 0 క్యాన్సిల్, 2 3
తర్వాత 2 8లు అంటే అల్టిమేట్ గా 8/9 గంటల సమయము అది తీసుకుంది. ఏది? కారు 8/9 గంటలు. అయితే మనకు కావాల్సింది వేగము కదా. వేగానికి సూత్రం ఏంటి? దూరము బై కాలము. దూరం ఎంత? 60 అంటే 60/8/9. బైలో ఉన్న 8/9 9/8గా మారుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 చేత 4 వెళ్ళిపోతుంది. 4 15లు 15 9ల 135. 135/2 అనగా 2 6ల 12 2 7ల 14.5 kmph అవుతుంది. అందుకే 67.5 kmph గా మారుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకేనా? నెక్స్ట్ మోడల్ ఒకసారి చూడండి. హైట్స్ అండ్ డిస్టెన్స్. హైట్స్ అండ్ సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడం కాదు కానీ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది 3 త్రిభుజాల గురించి మనం చెప్పుకోగలిగితే హైట్స్ అండ్ డిస్టెన్స్ లో ఏ ప్రాబ్లం అయినా మనం చేసేయచ్చు. అయితే ఇక్కడ ఉపయోగించేది ఏదో చూద్దాం. నేలతో 60 డిగ్రీల కోణం ఏర్పరిచేలా ఒక నిచ్చెన ఒక నిలువు గోడకు ఆంచి ఉంది. ఆనించబడింది. నిచ్చెన అడుగు భాగం గోడ నుంచి 8.5 మీటర్ల దూరంలో ఉంటే అప్పుడు నిచ్చెన గోడని తాకే ఎత్తు ఎంత అని అడిగాడు. అంటే వాటి గుర్తుపెట్టుకోండి, ఇది గోడ, ఇది అడుగు భాగం, ఇది నిచ్చెన. ఈ కోణము 60 డిగ్రీలు. నేను క్లాసులో మీకు చెప్పాను, ఒకవేళ మేము ఆ క్లాస్ వినలేదు సార్ అన్నోళ్ళు ఈ క్లాస్ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు చూడండి. ఎప్పుడైనా 60 ఇచ్చాడంటే ఇక్కడ ఆలోచించకుండా 30 అని మనం రాసుకోవచ్చు. 60కి ఎదురుగా ఎప్పుడు √3 వాటాలు 30కి ఎదురుగా 1 వాటా, అలాంటప్పుడు కర్ణం 2 వాటాలు అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం, ఈ అడుగు భాగం ఇచ్చాడు. ఎన్ని వాటాలు? 1 వాటా. 1 వాటా ఎంత? 8.5 మీటర్స్. మనల్ని అడిగింది ఏంటి? ఎత్తు ఎంత? దీని యొక్క ఎత్తు అంటే √3. √3ని ఏ విధంగా తీసుకోమంటున్నాడు? 1.7. 1.7 పార్ట్స్ ఎంత అని మనం ప్రశ్నించాలి. సరే ఇలా క్రాస్ చేసాం అనుకోండి. క్రాస్ కొంచెం చూడండి, ఇలా క్రాస్ చేస్తే దీన్ని నేను ఏమని రాస్తానంటే 17 × 5 అని రాయొచ్చు కదా. పాయింట్లు మర్చిపోండి, తర్వాత పెడదాం. ఇక్కడ పాయింట్ మర్చిపోండి. ఇది 17 5లు కదా 85. సో 17 17లు 289 ఇంటూ పక్కనే మర్చిపోకుండా 5 ఉంది. 5 9లు 45, 4 5 8లు 44, 44 5 2 10 14. ఇక్కడొక స్థానము ఇక్కడొక స్థానం, 2 స్థానాల తర్వాత చుక్క పెడితే 14.45 మీటర్లు. ఆన్సర్ క్లియర్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నారా? ఎస్ సార్. ఒకటి మనం భయపడకుండా నేర్చుకోవడం కోసం ముందుకు వెళ్ళాం అనుకోండి, చాలా ఈజీగా చేసుకుంటాం. సమస్య అంతా ఎలా మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టిన తర్వాత ఏ రూపంలో చేయాలి, ఇట్లాంటివి మనకు ఆలోచన ఉంటుంది. అది నేను క్లాసులో డీటెయిల్ గా మీకు ప్రతి ప్రాబ్లం వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఇలా చూడండి. వక్రతల వైశాల్యం సంఖ్యాత్మక విలువలు మరియు ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘనపరిమాణముల మధ్య నిష్పత్తి. వాడు ఏమిచ్చాడంటే వక్రతల వైశాల్యం CSA వాల్యూమ్ యొక్క రేషియో 1:7 అంటున్నాడు. అదేవిధంగా వ్యాసము మరియు ఎత్తుల నిష్పత్తి 7:6 అంటున్నాడు. ఇక్కడ ఈ రెండిటి యొక్క రేషియో 7:6 అయితే R:H నాకు కావాలనుకోండి. R:H. R అనేది 7/2 అవుతుంది. 7/2 అయిందంటే 7:2 ఈ 2 కాస్త ఇంటూ 6 చేస్తే 12 గా మారుతుంది. అంటే R:H కావాలంటే ఏంటి? 7:12 అని మనం రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు అల్టిమేట్ గా మనల్ని ఏమడిగాడు? స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం. 2πr ఆఫ్ R + H. ఇదే కదా ఫార్ములా. నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తా. ఇక్కడ ఏముంది?
2 ఉంది. ఇక్కడ మనకి ఆర్ గాని హైట్ గాని ఫ్రాక్షన్స్ లో ఉన్నాయా? లేదు. ఫ్రాక్షన్స్ లో లేదు కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది పై కాబట్టి 11 యొక్క గుణిజం అవ్వాలి. 2 ఉంది కాబట్టి సరి సంఖ్య అవ్వాలి. 11 యొక్క గుణిజం అవుతూ సరి సంఖ్య ఆప్షన్ లో ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదు. మనకి ఇక్కడ ఆన్సర్స్ వచ్చాయి కానీ ఎందుకు కాదో కూడా చెప్పాలి. ఇది 11 యొక్క గుణిజం కాదు. ఇది కూడా 11 యొక్క గుణిజం కాదు. 11 యొక్క గుణిజం అనే ఉద్దేశ్యంతో అయితే ఈ రెండు కాదు. ఇది 11 యొక్క గుణిజమే, ఇది 11 యొక్క గుణిజమే, కానీ ఇది బేసి సంఖ్య. ఇక్కడ 2 ఉంది కదా, ఇది సరి సంఖ్య కాబట్టి ఆన్సర్ క్లియర్. ఇది తప్పు అని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. సరే ఈ ప్రాసెస్ ఎట్లా సార్ అంటే, ఈ ప్రాసెస్ కాస్త ఊహించాల్సి ఉంటుంది. మనకి ఆర్డిసిఏ అనే ఈ కాన్సెప్ట్ నుండి మనం ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను 3Dలో డీటెయిల్ గా డిస్కస్ చేస్తా. ఇక్కడ పేపర్ అనాలిసిస్ కాబట్టి తక్కువ సమయంలో చేసే మెథడ్నే నేను మీకు ఇక్కడ చెప్పాలి. ఈ నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. అసలు దీనంత ఈజీ ఇంకేం లేదు. చూడండి అమ్మా, ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు చేసినా కూడా ఒక్కొక్క ప్రశ్నకి 10 నిమిషాల నుండి 15 నిమిషాలు తీసుకుంటున్నారు సార్ సమయము. మరి అలాంటిది మేము ఎగ్జామ్ హాల్లో దాన్ని 1 నిమిషంలోనే రాయాలి సార్, ఎలా అవుతుంది? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా వచ్చిందనే ప్రాసెస్ అనేది ఎగ్జామ్ హాల్లో చేసుకొని కూర్చుంటే మనకు అవ్వదు. ఒకటి ఆప్షన్ మెథడ్ లేదా లాజిక్ లేదా టెక్నిక్. ఫస్ట్ మీరు చూడాల్సింది ఆప్షన్ మెథడ్. ఆప్షన్ ని చూసే ఆన్సర్ ఏమైనా పెట్టేయచ్చా అంటే, ఆప్షన్ లో ఎనాలిసిస్ ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ ఏమైనా పెట్టేయచ్చా చూడాలి. దానికి కొంచెం ఎక్కువ కేటాయించేటట్టుగా చూస్తే పెట్టేయచ్చు అనేటట్లు ఉంటేనే. రెండోది ఎలిమినేషన్ కాకుండా మనం రెండో చూడాల్సిన లాజిక్, ఏదైనా కొంచెం లాజిక్ మీద డిపెండ్ అయ్యే ఆన్సర్ పెట్టేయచ్చు. మూడోది టెక్నిక్, అంటే ఆప్షన్ కాదు లాజిక్ కాదు, ఏదో టెక్నిక్ ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ యూజ్ చేయాలి. ఈ 3 రాకపోతే కొంచెం పెద్ద అవుద్ది. ఈ 3టికే దొరకకపోతే పెద్ద అవుతుంది. మరి పెద్దది ఎలా సార్? ఈ 3టికి దొరకడం ఉంటాయి. మరి ఏం చేయాలి సార్ అంటే, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా లాస్ట్ కి విడిచిపెట్టేయాలి. ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ టైము చాలా ఈజీగా, అంటే చాలా తక్కువ టైం సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గర చాలా తక్కువ టైం సరిపోతుంది కదా, ఈ సమయాన్ని అలాంటి ప్రశ్నల దగ్గర ఉపయోగించడమే టైం మేనేజ్మెంట్. అది ఖచ్చితంగా ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి వస్తుంది. ఇక్కడ చూడండి, వాడు 43x43 వాడు ఇచ్చాడు. ఆప్షన్ లో కూడా అన్ని అవే నెంబర్లు ఇచ్చాడు. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ డెసిమల్సే కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఎంత? 1. ఇక్కడ ఎంత? 1. మొత్తం ఎంత? 2 స్థానాల తర్వాత చొక్కలు ఏది? ఇది ఆన్సర్ క్లియర్. ఇక్కడ నేను వీటిని డిటిపి చేసి పీపీటీలో పెట్టాలనుకున్నా, పర్వాలేదు కష్టమైన పెడదాం అనుకున్నా, కానీ ఒక క్వశ్చన్ బ్రాకెట్ లో ఇది ఈ ఎగ్జామ్ లో ఇచ్చాడని మీకు చెప్పాను అనుకోండి, సార్కి ఫేవరబుల్ గా ఉండేవన్నీ పీపీటీకి ఎక్కించి దాని బ్రాకెట్ లో ఏదో ఎగ్జామ్ లో ఇచ్చేస్తున్నాడు అనేస్తున్నారు అనే భావన మీకు ఉంటది. అదే ఇలానే డైరెక్టర్ పేపరే మీకు అప్లోడ్ చేస్తాను అనుకోండి, అప్పుడు నిజంగానే ఇది ప్రీవియస్ ఇయర్ పేపరే అనే భావన మీకు కలుగుద్ది కాబట్టి ఇలా ఇచ్చేస్తున్నా. ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ అనవసరంగా గ్రీన్ లో ఇచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు ఆన్సర్స్ మూసేయచ్చు కదా సార్ అంటే, మూసేయచ్చు, కానీ ఆప్షన్ మెథడ్ లో వెళ్లాల్సిన ఉన్నాయి కదా, దానివల్ల ఎఫెక్ట్. పోనీ ఇక్కడ ఉన్నటువంటి టిక్లు అంటే ఈ టిక్ చేసినవి అనేవి క్లోజ్ చేసేద్దాం అంటే కలర్ మారిపోతుంది. సో అంటే ఎందుకు ఇలా విడిచిపెట్టేశాననే దానికి కారణం చెప్తున్నా. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి సార్, సింప్లిఫికేషన్ ని ఎక్కువ రూల్స్ ఉంటాయి, ఎక్కువ ఎలాంటివి ఏవి ఎప్పుడు ఎలా చెయ్యాలనే తెలుసుకోవడం అనేది కొంచెం జాగ్రత్తగా వింటే, అర్థం చేసుకోగలిగితే, ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తే చేయడం చాలా తేలిక. ఇలా చూడండి, ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోండి. న్యూమరేటర్ లో టోటల్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. 1 2 3 4 5 6. మొత్తం న్యూమరేటర్ లో అయితే ఎన్ని ఉన్నాయి? 6. డినామినేటర్ లో 1 2 3 4 5 6 7 8. డినామినేటర్ లో 8 ఉన్నాయి. ఓకేనా? న్యూమరేటర్ లో 6 ఉన్నాయి, డినామినేటర్ లో 8 ఉన్నాయి. అంటే క్రిందని డెసిమల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా జీరోస్ వస్తాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2.
రూట్ చేసేటప్పుడు ఎంత వస్తుంది అంటే 1. సార్ వాడు గుర్తుపెట్టుకోండి, √2 అనేది 1 కాదు సార్ అంటే 2 డెసిమల్స్ ఉంటే రూట్ లో లేదా 2 జీరోస్ ఉంటే 1 జీరోయే వస్తుంది రూట్ చేసిన తర్వాత అని అర్థం అనమాట. అంటే అల్టిమేట్ గా మనం చేయాల్సిన దానికి ఒక జీరో రావాలి. అర్థమవుతుందా? అంటే అల్టిమేట్ గా ఏం రావాలి? ఒక జీరో రావాలి. చూద్దాం ఒకసారి, క్యాన్సిల్ చేద్దాం. కరెక్ట్ గా లెక్క పెట్టామా? 1, ఇది 4, 6, ఇది 3, ఓకే రైట్, బాగానే లెక్క పెట్టాం. సో ఒకసారి క్యాన్సిల్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 19కి ఇది 5లు పోతుంది, 17కి ఇది 5లు పోతుంది, 21కి ఇది ఎగ్జాక్ట్లీ 9లు పోతుంది. అంటే రూట్ లో ఉంది కాబట్టి 2 5లకు ఒక 5, 9కి 3, 5 3ల 15, ఇది 15, 900 అంటే ఇది 30, ఇక్కడ 16 అంటే 4, అంటే ఈ 3 మనకి ప్లస్ చేసినట్లయితే 40. రూట్ 900 అంటే 30, ఎస్ ఇలా చూడండి, ఈ మొత్తం కలిపితే మనకి 49 వస్తుంది. ఎంత వస్తుంది? 49. ఈ 49కి నేను కానీ ఈ పేపర్ తయారు చేసి ఉంటే ఆప్షన్ లో 49 అనేది ఒకటి ఖచ్చితంగా ఇద్దును, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా 49 చేయకూడదు. ఎందుకు సార్ అంటే ఇది 15 వచ్చింది, పక్కనే 1 జీరో పెట్టాలి, 150 అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 జీరో పెట్టాలి. ఒకవేళ న్యూమరేటర్ లో ఎక్కువ ఉన్నాయనుకో డెసిమల్స్ పెట్టాలి. కాబట్టి 150, 180, 184, టోటల్ ఎంత వస్తుంది? 184. ఆన్సర్ క్లియర్. ఎస్ సార్, కథం. ఇలా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా సార్? ఏంలే, వీటిని క్యాన్సిల్ చేసేస్తే 5 × 5 25కి 5, 9కి √3, 5 3ల 15, ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక జీరో వాడాలని మనం చెప్పాము, అందుకే 150, ఇది 30, ఇది 4, మొత్తం ప్లస్ చేస్తే 184. కథం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, ఒక తొట్టిని P మరియు Q ఈ రెండు కలిసి 12 గంటల్లో నింపగలవు. 12 గంటల్లో నింపగలవు, గంటల్లో నీటితో నింపగలవు. P మాత్రమే ఆ తొట్టిని, కేవలం P మాత్రమే ఆ తొట్టిని 18 గంటల్లో నీటితో నింపగలిగితే Q మాత్రమే ఆ తొట్టెలో 4/1 ఎన్ని గంటల్లో నింపగలదు? ఇలా చూడండి, ఓవర్ లుక్ లో మనం ఈ 4/1 అనే పదాన్ని మనం చూడం కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. సార్ ఫస్ట్ ఆ తొట్టిలో ఎన్ని లీటర్లు లేదా ఎంత వాటర్ ఉందో దాని సామర్థ్యాన్ని మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు, కానీ తీసుకున్న నెంబర్ ఈ రెండింటి చేత పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అయ్యే నెంబర్ అయ్యి ఉండాలి. అయితే ఈ రెండింటి చేత పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ని నేను 36గా తీసుకుంటున్నాను. సార్ 36 యూనిట్లు అనాలి. ఇక్కడ వాడు ఎంత వాటర్ ఉంది ఏంటి అడగలేదు కాబట్టి మీకు యూనిట్లు అంటే అర్థమయ్యే ఛాన్స్ తక్కువ ఉంది కాబట్టి నేను లీటర్లు అంటాను. అంటే ఖచ్చితంగా వాడు ఇచ్చే దాంట్లో 36 లీటర్లు అని కాదు, 36 యూనిట్స్. యూనిట్స్ అంటే ఏంటి? జగ్గులు అవ్వచ్చు, బకెట్స్ అవ్వచ్చు, లేదంటే ట్రబ్బులు అవ్వచ్చు. అంటే ఈక్వల్ క్వాంటిటీని మనం ఒక యూనిట్ గా చెప్తాం. సో నేను ఆ ఈక్వల్ క్వాంటిటీ లీటర్ అని అనుకో, మీకు అర్థం అవడం కోసం 36 లీటర్ల వాటర్ ఉంది. 36 లీటర్ల వాటర్ ని ఈ రెండు కలిసి 12 గంటల్లో నింపుతున్నాయంటే గంటకి ఎన్ని? 3 లీటర్లు, అంతేనా? ఎస్, 3 లీటర్ల నీటిని నింపుతాయి. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఇది ఒక్కటే తీసుకుంటే 2 లీటర్ల నీటిని నింపుతుంది. ఈ P ఒక్కటి 18 గంటల్లో నింపుతుంది. ఎన్ని లీటర్లు ఉన్నాయి? 36 నిండుతుంది. ఎంత సమయానికి? 18. మరి గంటకి 2, గంటకి 2 లీటర్ల చొప్పున 18 36 లీటర్లు నిండుతాయి. ఈ రెండు కలిపి పనిచేస్తే గంటకి 3 లీటర్ల చొప్పున 12 3 36 లీటర్లు నిండుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, P ఒక్కటే గంటకి ఎన్ని లీటర్లు నింపుతుంది? 2 లీటర్లు. ఈ రెండు కలిస్తే ఎన్ని లీటర్లు నింపుతాయి? 3 లీటర్లు. అందులో 2 లీటర్లు ఇదే నింపితే Q ఒక్కటి గంటకి ఎన్ని లీటర్లు నింపుతుంది? 1 లీటర్ నింపుతుంది.
అంటే 1 లీటర్ నింపడానికి క్యూకి 1 గంట సమయం పడుతుంది. అయితే ఎన్ని లీటర్లు నింపాలి? 36 లీటర్లు నింపాలంటే మొత్తం ట్యాంక్ నింపాలి. ట్యాంకులో 4వ వంతు అన్నాడు కాబట్టి బై 4 చేస్తే 9 లీటర్లు నింపితే చాలు. లీటర్ గంట పడుతుందంటే 9 లీటర్లకు ఎంత సమయం పడుతుంది? 9 గంటల సమయం పడుతుంది. అంటే అల్టిమేట్ గా ఆన్సర్ 9 అవర్స్. క్లియర్. కాన్సెప్ట్ ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తరువాత ప్రశ్నలు ఒకసారి చూడండి. 1287 రూపాయల మొత్తాన్ని రాహుల్ మోనిక మరియు యువరాజ్ మధ్య విభజించేటప్పుడు వారి సంబంధిత వాటాల నుండి 36, 22 మరియు 29 రూపాయలను తీసివేయగా వారి వద్ద 17:7:16 నిష్పత్తిలో డబ్బులు ఉంటుంది. మోనిక యొక్క వాస్తవ వాటా కనుగొనండి. వాస్తవ వాటాలు కనుగొనండి. ఎవరెవరు ఉన్నారు సార్ అంటే ఇక్కడ రాహుల్, మోనిక అండ్ యువరాజ్. రాహుల్ అండ్ మోనిక అండ్ యువరాజ్ ఇలా ముగ్గురు ఉన్నారు. ఎస్ ఆర్ నో? వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్, మొత్తం అమౌంట్ ఎంత సార్ అంటే 1287 రూపాయలు. వాళ్ళ నిష్పత్తి, ఈ నిష్పత్తి నుండి వీడి దగ్గర ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, వీడి యొక్క అమౌంట్ ఎంతో వస్తుంది, వీడి యొక్క అమౌంట్, ఈ అమౌంట్ నుండి 36 రూపాయలని, ఈ అమౌంట్ నుండి 29 రూపాయలని, ఈ అమౌంట్ నుండి 22 రూపాయలని, ఈ అమౌంట్ నుండి 29 రూపాయలని తీసాడు. అంటే వీడికి ఎంతో కొంత వాటా వస్తుంది కదా, అందులో ఈ అమౌంట్ తీసాడు. ఈడు వాటాలో ఈ అమౌంట్ తీసాడు, ఈడు వాటాలో ఈ అమౌంట్ తీసాడు. ఈ అమౌంట్ మొత్తం ఎంత తీసాడు చూడండి ఒకసారి. ఈ 3 మనం ప్లస్ చేస్తే 36, 22, 29 మనం కలిపితే 87 వస్తుంది. అంటే 87 రూపాయలు తీశారు. తీసిన తర్వాత వీరి నిష్పత్తి 17:7:16. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత సార్ అంటే ఎగ్జాక్ట్లీ 1200 రూపీస్. ఎందుకంటే ఈ మొత్తం అమౌంట్ 1287 రూపాయలు తీశారు. ఎవరి వాటాలుండి వాళ్ళు కొంత అమౌంట్. అంటే ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎంత సార్ అంటే ఇక్కడ 17, 24, 30, 40 వాటాలు 1200 రూపాయలు. ఎవరి యొక్క వాటా కావాలి? మోనిక యొక్క వాటా 7 వాటాలు ఎంత? సరదాగా 0 కొట్టేయండి. 4 3 12 మర్చిపోకుండా 0 పెడితే 30. అంటే 3 ఏళ్ల 21 210 రూపాయలు. ఆవేశం పడకండి, ఆప్షన్ లో అది ఉన్నా లేదు, ఇవ్వలేవాడు, ఉన్నా అది కాదు. ఈ 210 ఎప్పుడు? తన యొక్క 22 రూపాయలు తీసిన తర్వాత. కానీ అసలైనటువంటి వాటా కావాలంటే ఆ 22 రూపాయలు ప్లస్ చేసాం అనుకోండి, అల్టిమేట్ గా ఆన్సర్ 232 రూపాయలు అవుతుంది. ఇదే ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రశ్న చూడండి. కొన్ని ప్రశ్నలు మనం ఎప్పుడూ చూడలేదు అనే భావన కలుగుతాయి. అలాంటి ప్రశ్నల్లో ఇది ఒక ప్రశ్న. ఏంటి సార్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో 6 వ్యాసార్థం కలిగిన 6 మరియు 5 భుజాలు కలిగిన క్రమబహుభుజులను 6 వ్యాసార్థం కలిగిన వృత్తములో అంతర్లీకరించినచో, ఇన్స్క్రైబ్డ్ చేసినచో అప్పుడు వాటి వైశాల్యాల నిష్పత్తి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక సూత్రం చెప్పాలి. ఇది ఒక వృత్తం. ఈ వృత్తంలో ఏదో ఒక బహుభుజిని ఇలా అంతర్లీకరించారు. వీటి యొక్క భుజాల సంఖ్య n అనుకోండి. ఈ వృత్తం యొక్క వ్యాసార్థం R అనుకోండి. అప్పుడు ఈ బహుభుజి యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి సార్ అంటే n/2. ఇక్కడ రాస్తే కనిపించదు. ఏంటి సార్ అంటే A is equal to n/2 into R² into sin 360 degrees by n. ఇది ఫార్ములా జనరల్ గా. అయితే ఇప్పుడు ఈ ఫార్ములాలన్నీ మనం వేసుకునే కంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇందులో ఈ ఫార్ములా వేస్తే ఈ 6 వేసాం అనుకోండి. ఇక్కడ మనం 6 వేస్తే ఇది 60 పోతుంది. 60 పోయేటప్పుడు sin 60 √3/2 అని మనకు అర్థమైపోతుంది. sin 60 ఏంటమ్మా? √3/2 అని మనకు అర్థమైపోతుంది. కానీ sin 60 √3/2 అంటే 3√3/2 ఈ ఫార్మేట్ లో వస్తుంది మనకి మొదటిది.
రెండోది వచ్చేసరికి గోల్డెన్ రేషియో అనేది మీకు తెలుసో తెలీదో. గోల్డెన్ రేషియో మనకి ఇది ముఖ్యంగా జామెట్రీ లేదా మెన్సురేషన్ ఈ రెండిట్లో దేంట్లోనైనా ఇది చెప్పుకోవచ్చు. అది చెప్పేటప్పుడు గోల్డెన్ రేషియో గురించి వాటి గురించి చెప్పాలి. ఇక్కడ 5 గాని వాడితే మనకి 72 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు మనకి sin 72 degrees మనకు కావాలనుకోండి, sin 72. ఇప్పుడు దీని యొక్క వాల్యూ అందరూ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. అందరూ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ రేషియో అయినటువంటి 1 + √5 బై 1 + √5 1 + √5 బై 2 అనే కాన్సెప్ట్ నుండి వస్తుంది. దాని ఆన్సర్ అది కాదు. అంటే ఇక్కడ నేను 2 విషయాలు చెప్తున్నాను. మొదటిది ఈ 6 భుజాలు కలిగిన దానికి సంబంధించింది ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఈ గోల్డెన్ రేషియో నుండి వస్తుంది కాబట్టి నేను చెప్పాల్సింది ఒకటే, 3√3 యొక్క గుణిజము మొదటి పదము, రెండవ పదం అనేది ప్లస్ ఉండేది మాత్రమే తీసుకోవాలి. ప్లస్ ఉండేది మాత్రమే తీసుకోవాలి, మైనస్లు ఇవి. అందులో 3√3 3√3 యొక్క గుణిజం అయ్యి ఉండాలి. ఇది ఇందులో √3 ఉంది కానీ 3 లేదు. ఇందులో √3 ఉంది, 3 కూడా ఉంది. కాబట్టి అల్టిమేట్ ఆన్సర్ ఇది అని చెప్పొచ్చు. దీనికి ఇది ఒరిజినల్ చాలా ఈజీ క్వశ్చన్, కానీ దీని వెనకాతలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఫార్ములాస్ మనకు తెలియకపోతే ఇది చేయడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు నేను దీని గురించి వివరించానంటే చాలా పెద్ద, ఇప్పుడు అసలు ఈ sin 72 గురించి sin 60 అనేది వివరించడంలో పెద్ద విషయం ఏం లేదు. sin 72 యొక్క వాల్యూ ఎంత, అది ఎలా వచ్చింది, ఇవన్నీ చెప్పుకొని కూర్చుంటే చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రిగనోమెట్రీ వచ్చేటప్పుడు దీని గురించి, అదేవిధంగా జామెట్రీ అండ్ మెన్సురేషన్ లో రెండిట్లో వీటి గురించి ఖచ్చితంగా మీకు చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇలా చూడండి ఒకసారి. 90 గరిష్ట మార్కులు కలిగిన ఒక పరీక్షలో బికి 50 మార్కులు రాగా, ఏకి 75 మార్కులు వచ్చాయి. ఏ యొక్క మార్కులలో బి మార్కులు ఎంత శాతము? సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కీలకమైనటువంటి పదం సార్. లో ఎవరిలో? ఏలో. ఏ కింద వేయాలి. ఎవరిది? బిది ఇంటూ 100. ఇప్పుడు బి యొక్క వాల్యూ ఎంత? 50. 50/75 ఇంటూ 100. 25 రెళ్ళు 25 మూడ్లు 2/3 అని చెప్పగానే మనకు గుర్తొచ్చేస్తుంది ఏంటి సార్ అంటే 66/2/3% అని అర్థం. అంటే 66/2/3% ఆన్సర్ క్లియర్. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ మోడల్ ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను, కానీ ఇందులో మూడో వ్యక్తి కూడా యాడ్ అయ్యాడు. ఒకసారి చూడండి. అంటే మూడో పైపు కూడా యాడ్ అయ్యింది. 2 పైపులు ఒక తొట్టిని విడివిడిగా 100 నిమిషాల్లో మరియు 25 నిమిషాల్లో నింపగలవు. తొట్టి ఖాళీ చేయడానికి దాని అడుగున ఒక పైపు ఉంది. ఇదే మూడో పైపు. దాని అడుగున ఒక పైపు ఉంది, మూడో పైపు. మూడో పైపును ఒకేసారి తెరిస్తే, 3 పైపులను ఒకేసారి తెరిస్తే ఖాళీ తొట్టే 40 నిమిషాలలో నిండిపోతుంది. మరే పైపు తెరవకపోతే ట్యాంకు దిగువన ఉన్న పైపు పూర్తిగా నిండిన తొట్టెను ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక తొట్టె. ఇలా ఒక ట్యాప్ ఉంది. ఇందులోకి ఒక ట్యాపు, ఇలా 2 ట్యాపులు ఉన్నాయి. ఇలా దీనిని ఏ అనండి, దీనిని బి అనండి, దీనిని సి అనండి. ఓకేనా? ఇక్కడ ఏ మరియు బి వీటి యొక్క సామర్థ్యాలు, ఏ అనేది 100 నిమిషాల్లో నింపగలదంట. బి అనేది వచ్చేసరికి ఎంత? 25 నిమిషాల్లో నింపగలదంట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ 3 కలిసి 40 నిమిషాల్లో నింపగలవంట. ఎన్ని నిమిషాలు? 40 నిమిషాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ముందు ట్యాంక్ యొక్క సామర్థ్యం తెలిస్తే మనం ఈజీగా చేసేయవచ్చు. మరి ట్యాంక్ యొక్క సామర్థ్యం ఏంటి సార్ అంటే ఈ 3 చేత పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అయ్యే నెంబర్ మనం తీసుకోవాలి. అంటే ఇందులో 40లో 25 లేదు కాబట్టి ఇంటూ 5 చేసాం అనుకోండి 200 అవుతుంది.
200 అన్నిటి చేత అవుతుంది కాబట్టి దాని యొక్క కెపాసిటీ 200 లీటర్స్ అనుకోండి. యూనిట్స్ అని వాడతారు, యూనిట్స్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి నేను లీటర్స్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు చాలా క్లియర్ గా వినండి. ఏ అనే పైపు 200 లీటర్లు ఉన్నటువంటి ఈ ట్యాంక్ ని 100 నిమిషాల్లో నింపితే నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతుంది? 2 లీటర్లు నింపుతుంది. అదే 200 లీటర్లు ఉన్నటువంటి ట్యాంక్ ని 25 నిమిషాల్లో ఇది నింపితే నిమిషానికి 8 లీటర్లు నింపుతుంది. ఎన్ని లీటర్లు? 8 లీటర్లు నింపుతుంది. సో అలా కాకుండా ఈ 3 కలిస్తే 40 నిమిషాల్లో నింపుతుంది అంటే ఆ 40కి ఇది 5 లీటర్లు నింపుతుంది అని అర్థం. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు క్లియర్ గా చూడండి. ఏ మరియు బిలు కలిసి 1 నిమిషంలో ఎన్ని లీటర్లు నింపుతాయి? 2 ప్లస్ ఇదైతే 1 నిమిషంలో, మొదటి నిమిషంలో 2, ఇది నిమిషానికి 8, మొత్తం ఎన్ని? 10 లీటర్లు నింపుతుంది. కానీ ఈ మూడోది రావటం వలన 5 లీటర్లు అవుతుంది. మూడోది రావడం వల్ల 5 అంటే ఆ మూడోది ఎన్ని లీటర్లు ఖాళీ చేస్తుంది? 5 లీటర్లు పర్ 1 మినిట్, 1 నిమిషం. అంటే 5 లీటర్లు, చాలా క్లియర్ గా వినండి, 5 లీటర్లు నీటిని ఖాళీ చేయటానికి 1 నిమిషం సమయం పడుతుంది. మొత్తం 200 లీటర్లు ఉన్నటువంటి నీటిని ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 5 40 నిమిషం పడుతుంది. చూడండి, డైరెక్టర్ ఫార్ములా వేసేసుకుంటే ఈజీ అనే భావన మీకు కలగొచ్చు. ఫార్ములాస్ ఎప్పుడు కూడా ఈ మెథడ్ కి వేయకండి. ఎందుకు సార్ వేయకూడదంటే ఇందులో కన్ఫ్యూజన్ చేసేటట్లు ఈ ట్యాంకు ఇంత సమయం వరకు 2 నిమిషాల వరకు ఈ ట్యాంక్ వేశారు, ఈ ట్యాప్ వేశారు, ఆ తరువాత 2 నిమిషాలు రెండో ట్యాప్ వేశారు, ఆ తరువాత నిమిషం 2 ట్యాపులు వేశారు, కానీ మొదటి నుండి చివరి వరకు ఓపెన్ చేసినటువంటి ట్యాప్ ఉంది. ఇలా కన్ఫ్యూజ్ చేసినప్పుడు మాత్రం ఫార్ములాస్ అస్సలు ఇబ్బంది పెట్టేస్తాయి. కాబట్టి ఇలా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏ ట్యాపు, దాని యొక్క సామర్థ్యం ఎంత, అది ఎంత సమయం ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే మాత్రము వాడికి నచ్చినట్టు కన్ఫ్యూజ్ చేసుకుని మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? కాబట్టి ఈ మెథడ్స్ ని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత ప్రశ్న ఒకసారి చూడండి. ఏ మరియు బి బిందువుల మధ్య దూరం 966 km. ఎస్. నెక్స్ట్, కమలేష్ ఏ మరియు బి, ఏ నుండి బికి 52 kmph వేగంతో ప్రయాణించి 118 kmph వేగంతో తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణంలో కమలేష్ సగటు వేగాన్ని లెక్కించండి. 2 దశాంశ స్థానాలకు సమాధానాన్ని సరిచేయండి. సార్, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి. దీని గురించి మనకు అనవసరం. అసలు x kmph వేగంతో, y kmph వేగంతో ఒకే దూరం, సేమ్ డిస్టెన్స్ ప్రయాణించినప్పుడు యావరేజ్ స్పీడ్ 2xy/x+y. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం 2 × 52 × 118 ఈ 2 ప్లస్ చేస్తే ఎంత? 118కి ఇది 2 కలిపితే 120, 170 అవుతుంది. ఎస్. ఇక్కడ ఇంటూ చేసేయండి. 2 × 52 104. సో 118 × 104 తీసుకుంటే 4 8 32 3. నెక్స్ట్ 4 చేత 4 1 4 4 3 7 4 1 4 0 1 చేత 118. సో అల్టిమేట్ గా 2 7 12 2 1 అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 122/170. సార్, క్యాన్సిల్ చేసేటప్పుడు ఈజీ మెథడ్ ని ఎంచుకోండి. మీరు గమనించండి, ఇక్కడ ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్లీ ఎంత పోతుంది అనేది చూడండి. ఫస్ట్ పాయింట్ అనేది మర్చిపోండి. పాయింట్ మర్చిపోయి ఇది క్యాన్సిల్ చేసేటప్పుడు 17కి ఎంత ఎగ్జాక్ట్లీ పోతుందో ఒకసారి గమనించండి. 17కి ఎగ్జాక్ట్లీ ఎంత పోతుందో గమనించినట్లయితే 17కి 7 టైం తీసుకొని అనుకోండి. 7 10 70, 7 49.
అంటే 119. ఇది క్యాన్సిల్ చేస్తే 7 టైమ్స్ 119 అంటే 7 టైమ్స్ తో క్యాన్సిల్ అవుతుందంటే స్టార్టింగ్ 7 ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. కాబట్టి ఆన్సర్ క్లియర్. మొత్తం క్యాన్సిల్ చేసుకుని కూర్చునే ప్రయత్నం చేయకూడదు. అంటే ఎగ్జాక్ట్లీ మొదటి 7 తో ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రారంభ స్థానంలో 7 ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ క్లియర్. ఈ విధంగా మనం చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రశ్న ఒకసారి గమనించండి. ఎస్, ఒక దుకాణదారుడు క్రింది 4 పథకాలు అందిస్తాడు. మొదట చూడండి, ఒక దుకాణదారుడు ఈ 4 పథకాలు అందిస్తున్నాడు. ఏంటట? 19% మరియు 25% అనే 2 వరుస డిస్కౌంట్లు, 7 కొంటే 1 వస్తువు ఉచితం అనే పథకము, అదేవిధంగా 50% ఒకే డిస్కౌంట్ 50%, 3% మరియు 39% అనే 2 వస్తువులు రెండు వరుస డిస్కౌంట్లు. దుకాణదారుడికి ఏ పథకం ఉత్తమమైనది? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎవరికి? దుకాణదారుడికి. ఎంత తక్కువ డిస్కౌంట్ ఉంటే వాడికి అంత మంచిది. అది తక్కువ డిస్కౌంట్ ఎక్కడ ఉందో చూడండి. ఈ రెండు మనం చేయాలంటే -19% -25% మీరు గమనించినట్లయితే ప్లస్ 19 × 25/100. ఇక్కడ ఈ రెండు ప్లస్ చేశారనుకోండి 30, 44లో ఇది తీసివేసేయాలి. అంటే 25 4 పోతుంది, 4 4 16, అంటే సుమారుగా 44 అంటే బిలో 40%. ఎస్ ఆర్ నో? ఈ రెండో చూడండి, 1 కొంటే 6 ఉచితం అంటే 6/7 × 100 మనం చేయాలి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 1/7 అంటే మీకు తెలిసిందే 14 and 2/3 2/7 14 and 2/7 అంటే 100లో దీన్ని తీసేయాలి. కాబట్టి అప్రాక్సిమేట్లీ ఈ 14ని మనం 100లో తీస్తే 85.33 ఇట్లా ఏదో వస్తుంది. అంటే ఏదైనా 40 కంటే ఇది ఎక్కువ. సో ఇది వేస్ట్. 50% 40 కంటే ఇది తక్కువ కాబట్టి 50% వేస్ట్. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకోండి, -3%, -39% ప్లస్ 3 × 39/100 అంటే ఈ రెండు ప్లస్ చేస్తే 42 ప్లస్ ఇక్కడ చూడండి 3 చేత 3 30లు, సింపుల్ గా 3 4 120. అందులో మనం ఇంకా 3 తీసేయాలి కదా, 117. సో 2 స్థానాల తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ ఇది 40 కంటే ఎక్కువే. ఇందులో 1.17 అంటే ఎంతో పక్కన పెడితే 40 కంటే ఎక్కువే. కాబట్టి ఇది కూడా కాదు, ఇది మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు, ఏ అనేది. ఇక్కడే మనం సమస్య. ఇలాంటి ప్రశ్న ఖచ్చితంగా ఎక్కువ మంది చూడండి, ఇది ఎవరు పెట్టారో నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇక్కడ కూడా అది జరిగింది. పాపము ఈ ఆన్సర్ ఏది పెట్టారు? ఏ అనేది పెట్టారు. ఏ అని వచ్చింది కాబట్టి ఓవర్ లుక్ లో ఏ పెట్టేశారు. కానీ ఏ అనే ఆప్షన్ బిలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య. ఇలాంటి చాలా మంది తప్పు చేసేస్తారు. ఆయనకు తెలుస్తుంది ఈ ఏలో ఉండేది ఆన్సర్ అని, కానీ ఆ ఏలో ఉండే ఆన్సర్ బి దగ్గర ఉంది కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది. ఇతను పాపం ఎవరిది పేపరో తెలియదు, కానీ ఇతను మాత్రము చేసిన ఆన్సర్ ఏ కరెక్ట్ గానే చేశాడు. కానీ ఇందులో ఏలో ఉంది కాబట్టి ఏ అనేది పెట్టేశాడు. అది చూసుకోండి, ఆ తప్పు రాకుండా చూసుకోవాలి మీరు. నెక్స్ట్ వన్, సచిన్ ఒక దుకాణం నుండి 1120కి 52 పుస్తకాలు, మరొక దుకాణం నుండి 910కి 47 పుస్తకాలు కొన్నాడు. అతను ప్రతి పుస్తకానికి చెల్లించిన సగటు ధర ఎంత? ఫస్ట్ ఎంత చెల్లించాడు? 1120. తర్వాత ఎంత చెల్లించాడు? 910. అసలు మొత్తం పుస్తకాలు ఎన్ని? 52 ప్లస్ 47. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, 1120 910 ప్లస్ చేస్తే 2030 99. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ కొట్టే ప్రయత్నం చేయండి. 99 చేత మనం క్యాన్సిల్ చేయాలి కదా.
2030 99 చేత 99 చేత క్యాన్సిల్ చేసేటప్పుడు 2 పోతుంది. 99 ఎంతలు పోతుందంటే 99 రెళ్ళు పోతుంది ఖచ్చితంగా. 99 రెళ్ళు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇలా చూడండి, ఇలాంటి చేసేటప్పుడు నెంబర్ డిజిట్ ఇది 0. రెండు దశాంశ స్థానాల వరకే అన్నాడు. ఓకే, మరి క్యాన్సిల్ చేయండి. 2030ని మనం క్యాన్సిల్ చేస్తే 99 రెళ్ళు క్యాన్సిల్ అవుతుంది. 99 రెళ్ళు 2 9 18 198. సో 198 తీసామనుకోండి, 200లో మనకి 5 అవుతుంది, పక్కనే 0 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 90తో ఇక్కడ చూడండి 50 వచ్చింది, 50 సరిపోదు. 50 సరిపోదు కాబట్టి ఈ 0ను కూడా యూజ్ చేయాలి కాబట్టి 99 సున్నాలు 0, అప్పుడు 50 వస్తుంది. ఇప్పుడు పాయింట్ పెట్టాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 20తో ఉండేది ఒకటే కాబట్టి ఆన్సర్ క్లియర్. క్యాన్సిల్ చేసేటప్పుడు కొంత క్యాన్సిల్ చేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఎస్, ఇంతే. ఇంకా జస్ట్ ఆలోచించండి. 99 20ల వరకే పోతుంది. అది మామూలుగా ఆలోచించిన 99 రెళ్ళు అంత 198, 20లు అనేసరికి పక్కన 0 వస్తుంది. సో అంతలే పోయి ఎంత కొంత రిమైనింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 20లు అనేసి ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎస్, ఒక వ్యక్తి ఒక సోఫా సెట్ ను 24,000 రూపాయలకు కొని 3,000 మరమ్మతులకు ఖర్చు చేసి 30,000కు అమ్మి మళ్ళీ దానిని 28,000కి తిరిగి కొని 1,200 రూపాయల నష్టానికి అమ్మినచో మొత్తం లాభం ఎంత? ఎస్, కన్ఫ్యూజ్ చేయడానికి ఇన్ని ఇస్తాడు కానీ వాడు గుర్తుపెట్టుకోండి, వాడు ఎంత కొన్నాడు? 24,000. మరమ్మత్తు అంటే రిపేర్ చేయించడం అనేది ఎంత చేయించాడు అంటే వాడు కొన్నిది నిజానికి 27,000 అనుకోవడమే. వాడు కొనేది 24,000, 27,000. ఆడు ఎంతకు అమ్మాడు? 30,000. 30,000కి అమ్మాడు. ఈ కేసులో వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 3,000. 3,000. ఎస్, వాడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కేసు కంప్లీట్. వాడే కొన్నాడో ఎవరు కొన్నాడో ఆడి దగ్గరే కొన్నాడో మాకెందుకు. ఫస్ట్ కేసులో వాడికి వచ్చే ప్రాఫిట్ ఎంత? ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 3,000. సెకండ్ కేసు వద్దాం. సెకండ్ కేసులో ఎంత కొన్నాడు? అదే కొన్నాడు. ఇవన్నీ కన్ఫ్యూజ్ వద్దు. ఏదో ఇంకొక వస్తువు కొన్నాడు అనుకోండి, 28,000కి ఆ వస్తువే కొన్నాడు, వేరే వస్తువు అనుకోండి. ఇక్కడ వాడు ఎంత లాస్ అయ్యాడు, ఎంత కొన్నాడు మనకు వద్దు. ఎంత లాస్ అయ్యాడు? 1,200. ఇప్పుడు మళ్ళీ 1,200 తీసుకొని ఇక్కడ రాసుకోవడం ఎందుకు? ఇది లాస్ అంటే వాడుకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత. ప్రాఫిట్ వచ్చేసరికి 3,000 రూపాయలు, అందులో లాస్ వచ్చేసరికి 1,200 రూపాయలు. ఆ లాస్ ని వాడు సవరించగా వాడికి అల్టిమేట్ గా వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత సార్ అంటే 1,800. ఆన్సర్ క్లియర్. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకో. నెక్స్ట్ వన్. ఎస్, ఎన్నికల మొదటి రౌండ్ లో అమిత్ కు 63% ఓట్లు లభించాయి. రెండవ రౌండ్ లో ఆయన మద్దతు 24% వరకు తగ్గింది. రెండవ రౌండ్ తర్వాత అమిత్ కు వచ్చే ఓట్లలో ఎంత శాతం లభించాయి? ఎస్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాడికి ఎంత శాతం వచ్చాయి? 63% వచ్చాయి. తరువాత వాడికి ఎంత తగ్గింది? 24% తగ్గింది. 24% తగ్గిందంటే మనకి 100 - 24 మనం చెయ్యాలి. 100% - 24% చెయ్యాలి. 100లో అప్పుడు ఎంత అవుతుంది మనకి? 100లో 20 పోతే 80 అంటే 76%. అంటే ఇప్పుడు మనకి ఇందులో 76% ఎంత అనేది మనకు కావాలి. అంటే 76/100. సో 63 × 76 మనం చేసాం అనుకోండి, సింపుల్ గా 9 చేత క్యాన్సిల్ అయ్యేది ఆన్సర్ అయిపోతుంది. మీరు ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఉండేది 9 కాబట్టి 9 చేత ఈ 9 కొట్టేస్తే ఇక్కడ 4 ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ మళ్ళీ 5 2 5 7 వచ్చేసరికి మనకి 12 అవుతాయి. ఈ 1 ఇది అంటే ఇది కూడా కాదు. ఇందులో వచ్చేసరికి ఈ 2 ప్లస్ చేస్తే 11, ఈ పక్కన 8 8 ఉంది. ఈ 2 కలిపితే 9, ఈ 2 కలిపితే 9. ఛాన్స్ ఉంది.
మళ్ళీ ఇక్కడికి వద్దాం, 9 కొట్టేస్తే మనకు మిగిలేదు 3. సార్ ఇప్పుడు 8 చేశారు, నాకు అర్థం కాలేదు సార్ అంటే ఇది 9 చేత అయింది కాబట్టి నెంబర్ డిజిట్ అనేది 9 రావాలి. అంటే 8 సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 9 7 6 5 ఏదో ఉందనుకోండి, ఇందులో 9 వచ్చింది కాబట్టి కొట్టేసాయి. 6 3 కలిపి 9 కాబట్టి కొట్టేసాయి. ఈ 2 ఉన్నాయి, ఈ 2 కలిపితే అంత 12, 12 అంటే కలిపితే అంత 3. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్ యొక్క నెంబర్ డిజిట్ ఇది అనమాట. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ నెంబర్ డిజిట్ అనేది అన్ని క్యాన్సిల్ అయిపోవాలి. అలా క్యాన్సిల్ అయ్యేది ఇది ఒకటే ఉంది. లేదు సార్ మాకు అవన్నీ ఎందుకు సార్ అనుకుంటే ఈ 2 ఇంటూ చేసి 2 స్థానాల తర్వాత చుక్క పెట్టండి, 4788 2 స్థానాల తర్వాత చుక్క పెడితే ఇదే ఆన్సర్ గా మిగులుతుంది. నేను మీకు ఏం చెప్తున్నానంటే దయచేసి క్యాలిక్యులేషన్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి, ఆ లాజిక్స్ ని కూడా ఉపయోగిస్తుండండి. ఓకేనా? నాకు ఇంటూ చేయడం రావాలి అని చెప్పేసి అలా ఇంటూ చేసుకొని కూర్చోకండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా చూడండి, ఎక్స్ మరియు 294ల మధ్య మధ్యానుపాతం 42 అయితే ఎక్స్ విలువ ఎంత అంటే ఎక్స్ 42 అండ్ 294 ఇవి అనుపాతంలో ఉన్నాయి. అనుపాతంలో ఉన్నాయంటే ఎక్స్ ఇంటూ 294 ఈజ్ ఈక్వల్ టు 42 స్క్వేర్ అవుతుంది, 42 ఇంటూ 42. సార్ ఇక్కడ ఎంత ఈజీగా ఉందంటే జనరల్గా ఇప్పుడు ఇదంతా క్యాన్సిల్ చేసుకోవాలి కదా, క్యాన్సిల్ చేసుకోవడానికి మీకు కొంత టైం పడుతుంది కదా. ఈ క్వశ్చన్స్ నేను తయారు చేయలేదు కదా, ఎగ్జామ్లోనే కదా ఇచ్చారు, నేను ఈజీగా చెప్తా వినండి. 2 రెళ్ళు ఎంత 4. ఇప్పుడు యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంది 4కి ఎంత చేత ఇంటూ చేస్తే మళ్ళీ 1ల స్థానం 4 వస్తుంది. 4కి 1 గాని 4 1ల 4 లేదా 6 గాని 4 6ల 24 ఇంకేది రాదు. కాబట్టి 1 and only 6 ఆన్సర్ రైట్. అయితే 1 అవ్వాలి లేదా 6 అవ్వాలి. 1 చేత ఇంటూ చేసాం అనుకోండి దీన్ని, అప్పుడు మనకి 42 ఇంటూ 42 294 కాదు కదా, కాదు కాబట్టి 1 కాకుండా 6 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 6 ఆన్సర్ క్లియర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలా చూడండి, వడ్డీ సాలీన ఒకసారి లెక్కించే పద్ధతిలో సంవత్సరానికి 20% చక్రవడ్డీతో 2 సంవత్సరాలలో 2400పై మొత్తం ఎంత అవుతుంది, ఇంత కాదు ఇది ఎంత అవుతుంది, పొరపాటున ఇచ్చినట్టున్నాడు, ఎంత అవుతుంది. ఇక్కడ చాలా క్లియర్ గా వినండి, ఇక్కడ మనకు డిఫరెంట్ మెథడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా చక్రవడ్డీకి ఏం చెప్తానంటే పాస్కల్ ట్రయాంగిల్ మెథడ్ చెప్తా. ఇక్కడ 2 సంవత్సరాలు కాబట్టి 1 2 1 అనే కాన్సెప్ట్ ను వాడాలి. ఫస్ట్ వాడు ఇచ్చే ప్రిన్సిపల్ 2400. ఇందులో మనకి ఎంత శాతం కావాలి 20%. 2400లో 20% ఎంత సార్ అంటే 480. ఈ 480లో 20% ఎంత సార్ అంటే 96. సో అల్టిమేట్ గా మనకు కావాల్సింది 1 ఇంటూ 2400 2400 ప్లస్ 2 ఇంటూ 480 ఎంత అంటే 960 ప్లస్ 96. ఇవి అన్ని మనం ప్లస్ చేసాం అనుకోండి 3 4 5 6 ఆన్సర్ క్లియర్. 3 4 5 6 ఆన్సర్ క్లియర్. కావాలంటే ప్లస్ చేసి చూసుకోండి, చాలా ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సార్ మరి 3 సంవత్సరాలు అయితే 8 చేయాలి సార్ 1331. 4 అయితే 8 సార్ 14641. మరి 5 సంవత్సరాలు ఎలా రాసుకోవచ్చు మనం, వాటి గురించి నేను పూర్తిగా చెప్తా క్లాస్ చెప్పేటప్పుడు. నెక్స్ట్ వన్, తర్వాత ప్రశ్న చూడండి. ఒక భిన్నము యొక్క లవము అనేది హారము కంటే 6 తక్కువ. దాని లవము మరియు హారము రెండింటికి 2 కలిపితే అది 2/3 అవుతుంది. భిన్నము యొక్క సూక్ష్మ రూపాన్ని కనుగొనండి. ఎస్, ఇక్కడ ఫస్ట్ 6 తక్కువ అంటున్నాడు అంటే ఈ గ్యాప్ 6 ఉండాలి. ఈ గ్యాప్ ఎంత ఇక్కడ 1. 1ని 6 చేత ఇంటూ చేయాలి కాబట్టి 6 4ల 24 బై 6 5ల 30. ఇప్పుడు దీనికి 2 కలుపు, దీనికి 2 కలుపు, అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 26 బై 32, 2 13లు 2 16లు. సో అల్టిమేట్ గా 2/3 కాదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత అంటే 3ని 2 చేత ఇంటూ చేస్తే 6 అవుతుంది. అంటే 2 5ల 10 బై 2 8ల 16. దీనికి 2 కలుపు, దీనికి 2 కలుపు, కలిపితే ఇది 12 అవుతుంది, ఇది 18 అవుతుంది. 2 6 చేత 6 2 12 6 3 18. అల్టిమేట్ గా
కావలసినటువంటి 2/3 వచ్చింది కాబట్టి ఆన్సర్ క్లియర్. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే ఈజీ అవుతుంది. వాడికి 6 తక్కువ అన్నాడు, ఈ గ్యాప్ 6 రావాలి, ఇక్కడ 3 ఎంత పోతుందో చూసుకోవాలి, అలా మనం చెక్ చేసుకోవడం. కాన్సెప్ట్ అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఇలా చూడండి, 6 4 8 XYZ. ఈ నెంబర్, ఈ సంఖ్య 4 9 మరియు 10 లచే భాగించినప్పుడు భాగించబడుతుంది. X ప్లస్ Z మైనస్ Y విలువను కనుగొనండి. ఇగోండి, ఇది ఇవ్వకపోతే ఈ ప్రాబ్లం చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కష్టం అవుతుందంటే రకరకాల ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు Y యొక్క కనిష్ట సంభావ్య సంఖ్య, అంటే Yకి అవకాశం ఉన్నటువంటి అతి చిన్న సంఖ్య తీసుకోండి అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏ సంఖ్య చేత అవుతుంది? 10 చేత. అంటే 6 4 8 X వాల్యూ చూద్దాము, Y వాల్యూ చూద్దాం, Z మాత్రం ఖచ్చితంగా 0. ఎందుకు సార్ అంటే 1ల స్థానంలో 0 ఉన్నప్పుడు 10 చేత అవుతుంది. ఇప్పుడు ఈ 2 అంకెల సంఖ్య 4 చేత అవ్వాలంటే ఈ 0 ముందు ఏటేటి ఉండొచ్చు? 0 ఉండొచ్చు, 0 0 అవుద్ది కాబట్టి 1 ఉండకూడదు, 2 4 6 8 అంటే సరి సంఖ్య ఏదైనా ఉండొచ్చు. ఇదే Y. వాడు ఏమన్నాడు? Y అనే కనిష్ట సంభావ్య సంఖ్య వీలైన చిన్నది అంటున్నాడు. చిన్నది అన్నప్పుడు 0 తీసుకోవాలి. మరి ఈ మొత్తం అన్ని అంకెలు కలిపితే 9 చేత అవ్వాలి. అంటే నెంబర్ డిజిట్ చూడండి, ఈ 3 6 అందులో కొడితే క్యాన్సిల్, అందులో క్యాన్సిల్ చేస్తే మీకు ఇబ్బంది అనేసి 6 4 8 ఈ 2 ప్లస్ చేస్తే 10 10 ప్లస్ 8 18. ఇది ఆల్రెడీ 9 చేత అయ్యే నెంబరే. ఇక్కడ నువ్వు అయితే 9 రాసుకోవాలి, అయితే 9 రాసుకోవాలి, 0 రాసుకోవాలి, ఏది రాసుకొని నీ ఇష్టమే. 9 లేదా 0 రాసుకోవచ్చు, కానీ కనిష్ట సంఖ్య అంటున్నాడు కాబట్టి 0 రాసుకున్నాం ఎక్స్ అనే వాల్యూ. సో ఇప్పుడు మనకి ఆన్సర్ 9 0 లేదా 9 ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. అయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 0 ప్లస్ జెడ్ 0 మైనస్ 0. ఇంకొకసారి రెండో కేసు 9 ప్లస్ 0 మైనస్ 0. అంటే అల్టిమేట్ గా అయితే 0 లేదా 9 ఈ రెండిట్లో ఏదైనా ఆన్సరే. 9 లేదు కాబట్టి 0 ఆన్సర్. సార్ 9 ఉంటే 9 ఆన్సర్ అవుద్ది. ఎందుకు అవుతుందంటే వాడు Y అనే కనిష్ట సంభావ్య సంఖ్య అన్నాడు, కానీ ఎక్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఎక్స్ ఏటేట్ రాయొచ్చు రాసుకోవాలి. అందుకే ఇది 0 అవ్వచ్చు లేదా 9 అవ్వచ్చు, 9 చేత అవ్వాలంటే. తర్వాత ప్రశ్న ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, ఏదో సంథింగ్ నెంబర్ ఇచ్చాడు, ఆ సంఖ్యలో ప్రతి బేసి అంకెకు 1 కలిపి ప్రతి సరి అంకెకు 1 తీసివేస్తే ఎడమ నుండి మొదటిది మరియు కుడి నుండి 3వ అంకె మొత్తం ఎంత అవుతుంది? ఇలా చూడండి, ఫస్ట్ ఆ నెంబరు 3 2 1 5 6 7 4. ఇందులో బేస్ సంఖ్య నీకు కనిపించిందంటే 1 కలిపాయి, సరి సంఖ్య కనిపించింది 1 తీసాయి. బేస్ సంఖ్య 4, సరి సంఖ్య 1, బేస్ సంఖ్య 2, బేస్ సంఖ్య 6 5 8 3, సరి సంఖ్య అయితే 1 తీసేయాలి 3. ఇప్పుడు మొదటి సంఖ్య కుడి నుండి 3వ అంకె, ఈ రెండిటిని కలపండి అంటున్నాడు. ఆన్సర్ 9. ఇలా చూడండి, నెక్స్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ చొప్పున నేను మీకు వీడియో రూపంలో పంపిస్తాను. ఇలాంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే లైవ్ ఇస్తాను. సో వీడియో మీకు ఇటువంటి లైవ్లు అన్నీ కూడా కావాలి అనుకుంటే, ఖచ్చితంగా నోటిఫికేషన్లో మీకు రావాలనుకుంటే యూట్యూబ్లోకి వచ్చి ప్రతిరోజు యొక్క అప్డేట్ను ఒకసారి తెలుసుకోండి. మన లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో రేపు ఏంటి వస్తుంది అనేది ఒకసారి చూడండి. ఒకవేళ నేను లైవ్ ఇవ్వగలిగినట్లయితే లైవ్ ఇస్తాను, అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లైవ్ షెడ్యూల్ ముందే మీకు పంపిస్తా. ఇలాంటి పేపర్ అనాలిసిస్ అయితే ఖచ్చితంగా లైవ్ ఇస్తాను. ఏదైనా కాన్సెప్ట్స్ అయితే షార్ట్ వీడియోలు చేస్తాను. ఎందుకంటే పేపర్ అనాలిసిస్ కి వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. లెంత్ ఎక్కువ ఉంటే ముందు వీడియో చూడరు. ఈ లెంత్ అనేది లైవ్ లో అయితే పర్వాలేదు, కానీ వీడియోలో అయితే ఇబ్బంది అవుతుంది. అందుకే ఏదైనా కాన్సెప్ట్ కోసం అయితే వీడియో చేస్తాను, ఇలాంటి అనాలిసిస్ కోసం అయితే ఖచ్చితంగా మీకు లైవ్ ఇస్తాను. సో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, చూసిన వ్యక్తి డిఎస్సి అభ్యర్థి అయితే డిఎస్సి కోసం త్వరలో నేను ఖచ్చితంగా క్లాసులు ప్రారంభిస్తున్నా. లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. దయచేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. అవకాశం ఉంటే ఈ లింక్ ని మీ యొక్క వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. థ్యాంక్ యూ టు ఆల్.